ప్రెజెంట్ సూపర్ హీరో జానర్ మీద ఉన్న ఎఫెక్ట్ అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ ఎఫెక్ట్ ని మార్చగలచ్చు అనే ఛాన్స్ కూడా రీసెంట్ గా ఆక్వామన్ 2 తోటి గైడెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లాంటి ఫిల్మ్స్ తోటి కనిపించింది. పోతే అప్కమింగ్ గా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ఈ ఇయర్ నే రాబోతుంది. ఖచ్చితంగా ఎంసీయూకి సూపర్ హీరో జానరాకి ఒక పెద్ద కంబ్యాక్ అవుతుందనే నమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకపోతే ఎంసీయూ నుండి ప్రతి సంవత్సరం కూడా 2-3 ఫిల్మ్స్ గానీ ఖచ్చితంగా ఎక్కువ ఫిల్మ్స్ ఉంటాయి, ఏదైనా వెబ్ సిరీస్ గానీ. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏకంగా ఓన్లీ ఈ ఒక్క ఫిలిం మాత్రమే కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా సోనీ వీనమ్ వెర్స్ నుండి అండ్ ది క్రేవన్ ది హంటర్ గానీ, మేడమ్ వెబ్ గానీ అండ్ యానిమేటెడ్ స్పైడర్ వెర్స్ 3 గానీ. ఇప్పుడు అది కాదు, మెయిన్ టాపిక్ ఏంటంటే అప్కమింగ్ రాబోయే ఎంసీ ఫిల్మ్స్ లోని ఏ ఫిల్మ్స్ అనేవి పర్ఫెక్ట్ గా హిట్ అయ్యే పొటెన్షియల్ ఉంది, లేదంటే మళ్ళీ డౌన్ అయ్యే పొటెన్షియల్ ఉంది. అండ్ అప్కమింగ్ ఎంసీయూ సాగా ఎండ్ అవబోయే టైం వచ్చింది. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ లో ఉన్నాయి. డీసీ అంతా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మాత్రం ఈ పెద్ద ఫిల్మ్స్ లోని ఏ ఫిల్మ్స్ గట్టి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొట్టగలవు. సూపర్ హీరో జానరాని ఎంసీయూని తిరిగి తీసుకొచ్చే పొటెన్షియల్ మాత్రమే కాదు, ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ వరకు రీచ్ కాగలవా లేదనేది కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా డెడ్ పూల్ వర్సెస్ ఉల్రన్ మీద మంచి హైప్ పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ డైరెక్టర్ ని నమ్మచ్చా అంటే డైరెక్టర్ షాన్ లెవీ ప్రీవియస్ ద యాడమ్ ప్రాజెక్ట్ పెద్దగా ఏం నచ్చలేదు, నార్మల్ గా అనిపించింది, అంటే యావరేజ్ గా. దానికి ముందు మాత్రం ఫ్రీగా చాలా బాగా నచ్చింది. బట్ ఆయన ఒకప్పుడు నైట్ అట్ ద మ్యూజియం ఫ్రాంచైజ్ ని బాగా తీశారు. డేట్ నైట్, రియల్ స్టీల్, జస్ట్ మ్యారీడ్, చీపర్ బై ద డజన్, పింక్ ప్యాంథర్ ఇలా కామెడీ డ్రామాస్ ని కూడా బాగా తీసి కమర్షియల్ గా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఇంతకు ముందు హ్యూగ్ జాక్మన్ తోటి రియల్ స్టీల్ కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే కామెడీగా, యాక్షన్ గా, ఎంటర్టైనింగ్ గా, ఫ్యామిలీస్ ని కమర్షియల్ గా అందరినీ టార్గెట్ చేయగలరు. మరి దీన్ని బట్టి చూసుకుంటే ఎంసీయూ అండర్ లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా, బిగ్ ఈవెంట్ గా తీస్తున్నారు కాబట్టి 1 బిలియన్ మాత్రమే కాదు 2 బిలియన్స్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అట్లీస్ట్ 1 బిలియన్ నుండి 1.5 బిలియన్స్ లోపు వచ్చినా సరే ఓల్డ్ సూపర్ హీరో కమర్షియల్ వైబ్ అనేది ఖచ్చితంగా ఈ ఫిల్మ్ తోటి తిరిగి వస్తుంది. ఒకవేళ 1 బిలియన్ కూడా వెళ్ళకపోతే మాత్రం ఇంకా యూజ్ ఉండదు అనమాట. ఓల్డ్ ఎంసీయూ వైబ్ ఎలాంటి ఫాటిక్ కూడా లేకపోయి ఉంటే బ్లాక్ ప్యాంథర్ లాంటి 1 బిలియన్ సీక్వెల్ కి తర్వాత వచ్చిన వకండా ఫర్ ఎవర్ కి జస్ట్ డీసెంట్ టాక్ చాలు 1 బిలియన్ కి వెళ్ళిపోయి ఉండేది. దాంతో పాటు గైడెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అలాంటి టాక్ తోటి, అలాంటి లాంగ్ రన్ తోటి 1 బిలియన్ ఈజీగా కొట్టుండేది. బ్లాక్ అడమ్ గానీ, ఫ్లాష్ గానీ, రీసెంట్ గా వచ్చిన ఆక్వామన్ 2 గానీ, ద మార్వెల్స్ గానీ, వీటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కూడా వేరేలా ఉండేది. ఎనీవే, ఇప్పుడు ఈ ఫిల్మ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం చూద్దాం. హైప్ ని సరిగ్గా వాడుకుంటారా లేదంటే పోగొట్టుకుంటారా అనేది చూడాలి మరి కొన్ని మంత్స్ లోనే. ఇక ఆ తర్వాత ఎంసీ నుండి ఈ ఇయర్ ఏమీ లేవు. వెబ్ సిరీస్ పరంగా ఎక్కువ అయింది. ఈ ఇయర్ ఎండింగ్ టైమ్ లో అయితే మాత్రం అగతా డార్క్ హోల్ డైరీస్ రావచ్చు అంటున్నారు. అండ్ మార్వెల్ జాంబీస్ గానీ, స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన యానిమేటెడ్ సిరీస్ గానీ, అండ్ ఐస్ ఆఫ్ వకండా ఈ ఇయర్ అని రూమర్స్ తప్ప డేట్ లేవు. రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఐరన్ హార్ట్ సిరీస్ కూడా ఉంది. కానీ నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్న సిరీస్ అయితే డేర్ డెవిల్ బోర్న్ అగైన్. అస్సలు పాడు చేయకూడదు ఎంసీయూ అని చెప్పి బాగా కోరుకుంటున్నాను. రీసెంట్ వెబ్ సిరీస్ అన్ని పోతున్నాయి. యునానిమస్ టాక్ దేనికి రావట్లేదు అండ్ వ్యూయర్షిప్ రెస్పాన్స్ కూడా. ఇక తర్వాత క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అయితే చాలా పెద్ద దెబ్బ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అసలు క్రిస్ ఎవన్స్ క్యాప్టెన్ అమెరికా కాకుండా అస్సలు ఊహించుకోలేము. క్యాప్టెన్ అమెరికాకి చాలా పెద్ద ఫ్యాన్ గానే కాదు, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ కి పర్లేదు, కొంతవరకు బాగానే రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొంతవరకు మిక్స్డ్ రిసెప్షన్ కూడా వచ్చింది. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్ చాలా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎంత గట్టిగా రుద్దాలంటే అందరూ కూడా మర్చిపోయే విధంగా రుద్దాలి. సో అది కరెక్ట్ గా వర్కౌట్ అవ్వకపోతే పెద్ద నెగిటివిటీ రావచ్చు. క్రిస్ ఎవన్స్ క్యాప్టెన్ అమెరికాని మర్చిపోవడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. ఇకపోతే డైరెక్టర్ జూలియస్ ఓనా అనే పెద్ద ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ ని తీసుకున్నారు. ఆయన ఇంతకు ముందు 2 సినిమాలు తీశాడు, ఒకటి నార్మల్ యావరేజ్, ఇంకొకటి వరస్ట్. సో ఇలాంటి డైరెక్టర్ ని నమ్ముకుంటే ఖచ్చితంగా కష్టమే. ప్రెసెంట్ ఉన్న ఎంసీ సిచ్యువేషన్ చూసుకుంటే రైటర్స్ కూడా అంత పెద్ద టాలెంటెడ్ రైటర్స్ కాదు. సో ఖచ్చితంగా చాలా డౌట్ కొడుతుంది దీని మీద. తర్వాత థండర్ బోల్ట్స్ అనేది వెబ్ సిరీస్ గా ఉండొచ్చు అని చెప్పి ఎప్పటి నుండో మనం అనుకున్నాం. తర్వాత మూవీ గానీ ప్లాన్ చేస్తున్నారు. చాలా యాంటీ హీరో సూపర్ హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక మిషన్ ని, ఇదంతా కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్ని కూడా ఇంకా వెబ్ సిరీస్ గానీ బాగుంటుంది అనుకున్నా. ఎనీవే, ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్, క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అండ్ ఈ థండర్ బోల్ట్స్ 3 స్టోరీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఇందులో మనకి థండర్ బోల్ట్ రాస్ రెడ్ హల్క్ ని చూపిస్తారు. హారిసన్ ఫోర్డ్ మోషన్ క్యాప్చర్ విఎఫ్ఎక్స్ మీద ఆల్రెడీ ఎప్పటి నుండో వర్క్ స్టార్ట్ అయ్యాయి. దాని గురించి మన ఛానల్లో ఎప్పుడో వీడియోస్ చేస్తున్నాను. అండ్ క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జూలై 25th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. రెడ్ గార్డియన్, టాస్క్ మాస్టర్, గోస్ట్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కాకపోతే గోస్ట్ రైడర్ లాంటి క్యారెక్టర్లు గానీ, అండ్ పనిషర్ లాంటి క్యారెక్టర్, ఎలక్ట్రా, మూన్ నైట్ ఈ క్యారెక్టర్స్ ని కూడా కలిపితే బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి ఉండవు. ప్రెసెంట్ ఈ థండర్ బోల్ట్స్ డైరెక్టర్ కూడా జేక్ ష్రోయర్ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న డైరెక్టర్, పెద్దగా నమ్మలేం డైరెక్టర్ ని ఈసారి కూడా. బట్ దీనికన్నా ముందే నెక్స్ట్ ఇయర్ మేలోని ఫెంటాస్టిక్ 4 వస్తుంది. కానీ క్యాప్టెన్ అమెరికా 4 తర్వాత థండర్ బోల్ట్స్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనెక్ట్ చేశాను. అయితే ఫెంటాస్టిక్ 4 యొక్క కాస్టింగ్ గురించి అఫీషియల్ అప్డేట్ రాలేదు, కానీ పెడ్రో పాస్కల్ రీట్రీటర్స్ గా కనిపిస్తారని చెప్పి ఒక పెద్ద సోర్స్ నుండి రీసెంట్ గా న్యూస్ వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఫిల్మ్ విషయానికి వస్తే కాస్టింగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ మేలోనే ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది. పోతే డైరెక్టర్ గా ఇంతకు ముందు అయితే మాత్రం నోవే హోమ్ డైరెక్టర్ జాన్ వాట్స్ తోటి అనుకున్నారు. అయితే ఆయన అంతవరకు ఉన్నప్పటికీ లాస్ట్ లో డ్రాప్ అవుట్ అయిపోయాడు. పోయిన తర్వాత అయినా జాన్ క్రసెన్స్కీ ఇచ్చేయండి, కాస్టింగ్ కూడా రీట్రీటర్స్ గా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో సూటెడ్ కాబట్టి ఆయన్నే మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పటికీ
ప్రెజెంట్ తీసుకున్న డైరెక్టర్ ఇంకా ఉప్మా అని చెప్పాలి. మ్యాట్ షాక్మన్ అని చెప్పి ఆయన జస్ట్ వెబ్ సిరీస్ ఫిల్మ్స్ గా అస్సలు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన వాళ్ళు ఫిల్మ్ స్టోరీ టెలింగ్ లో పెద్దగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇదివరకు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వక ఫెయిల్ అయిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ఆ ఆరిజిన్ పర్ఫెక్ట్ గా క్లిక్ అవడం చాలా చాలా కష్టం. ఇంతవరకు ఆడమ్ డ్రైవర్, మార్గట్ రోబీ అని చెప్పి రూమర్స్ వచ్చాయి. అండ్ ఆ క్యాస్ట్ మెంబర్స్ అయితే స్క్రిప్ట్ సరిగ్గా నచ్చక లెఫ్ట్ అయిపోయినట్టు రూమర్స్ కూడా ఉన్నాయి. సో అది నిజమైతే ఖచ్చితంగా ఏదో తేడా ఉన్నట్టే స్క్రిప్ట్ లోని. మరి ఇప్పుడు డైరెక్టర్ మీద కూడా ప్రెజెంట్ చాలా తేడా కొడుతుంది. మరి చూడాలి. May 2, 2025 రిలీజ్ అవుతుంది. తర్వాత బ్లేడ్ కూడా నెక్స్ట్ ఇయర్ నవంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో మార్షల్ అలీని బ్లేడ్ గా అనౌన్స్ చేశారు. చాలా రీజన్స్ వల్ల డిలే అయ్యింది. దానికన్నా ముందు డెడ్పూల్ 3 కన్నా ఫస్ట్ ఈ ఫిల్మే R-rated గా ఉంటుంది ఎంసీలోని. దీన్ని R-rated గా కాకుండా తీయలేరని చెప్పి అనుకున్నాం చాలా మంది. బట్ ఎంతైనా వెస్లీ స్నైప్స్ యొక్క ఓల్డ్ బ్లేడ్ ఫిల్మ్స్ అంత డార్క్ గా ఘోరంగా ఈ ఫిల్మ్స్ ఉండకపోయినప్పటికీ ప్రెసెంట్ అయితే ఈ ఫిల్మ్ బడ్జెట్ విషయంలో బాగా ప్రాబ్లమ్స్ చూస్తుందంట. అంత పెద్ద బడ్జెట్ ని వాళ్ళు పెట్టలేకపోతున్నారంట. లో బడ్జెట్ లో అంటే 90 మిలియన్స్ 100 మిలియన్స్ లోపు ఉంటుంది. 90, 80 ఈ దగ్గరలో ఉండొచ్చంట. రీజన్ ఏంటంటే ఈ ఫిల్మ్ అనేది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చేయాల్సింది. కానీ చిన్న రైటర్స్ ని మొదట్లో తీసుకున్నారు, బాగా లో శాలరీకి వచ్చేలాంటి వాళ్ళు. సో వాళ్ళు రాసిన స్క్రిప్ట్ చూసి రొంబ తేడా ఇరుకు అనిపించి రైటర్స్ ని మార్చి మరొక స్క్రిప్ట్ ని రాశారు. తర్వాత మళ్ళీ రైటర్స్ ని మార్చి ఇంకొక స్క్రిప్ట్ ని రాసుకున్నారు. సడన్ గా ఆ టైంలో రైటర్ స్ట్రైక్ పడింది. ఇక మళ్ళీ మార్చే ఛాన్స్ లేదు కాబట్టి దానికి తగ్గట్టు బడ్జెట్ ఇంతకు మించి పెట్టక్కర్లేదు అని అనిపిస్తుంది. బట్ ఈసారి కూడా డైరెక్టర్ యాన్ డిమాంగేకి ఫిల్మ్స్ పరంగా అసలు ఎక్స్పీరియన్స్ లేదు. బ్రిటిష్ వెబ్ సిరీస్ లో కొన్నిసార్లు బాగా తీశాడు. రీసెంట్ గా లవ్ క్రాఫ్ట్ కంట్రీ కూడా. ఇలా లిమిటెడ్ బడ్జెట్ లో వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ నార్మల్ గా ఒక వ్యాంపైర్ ఫిల్మ్ ని ఎలా తీస్తారో అసలు నాకైతే అర్థం కావట్లే. ఎంసీయూ ఎలా డైరెక్టర్స్ ఎందుకు చూస్ చేసుకుందో, ఎలాంటి డైరెక్టర్లు కావాలంటే ఒక టిమ్ బర్టన్ లేదంటే శామ్ రైమీ లాంటి డైరెక్టర్లు కావాలి ఈ ప్రాజెక్ట్ కి. నెక్స్ట్ ఇయర్ నవంబర్ 7 రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటిదాకా ఫేజ్ 4, ఫేజ్ 5 లో మీరు ఏమేమి చూసారు? అప్కమింగ్ బిగ్ ఈవెంట్ గురించి ఏమైనా హైప్ అయ్యేలాంటి వైపు ఉందా లేదా అనే దాని గురించి తక్కువ సెకండ్స్ లో ఒక్కసారిగా రివైండ్ చేసుకోండి. అంటే ఇన్ఫినిటీ వార్ లాంటి టైంతో కంపేర్ చేయండి. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, సివిల్ వార్ ఆ టైంలోని. ఎందుకంటే మరొక 2 ఇయర్స్ లో మనం అవెంజర్స్ 5th పార్ట్ బిగ్ ఈవెంట్ ఫిల్మ్ ని చూడబోతున్నాం అనమాట. అంటే సివిల్ వార్ నుండి ఇన్ఫినిటీ వార్ కి ఉన్నంత దూరం. సో ప్రెసెంట్ అయితే డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ మంచి హైప్ జనరేట్ చేసినప్పటికీ తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కొద్దిగా కూడా అసలు దీనికి కనెక్ట్ అవ్వడానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవెంజర్స్ 5 క్యాంగ్ గెనెస్ట్ అనే టైటిల్ ఇప్పుడు మార్చేశారు. కేవలం అవెంజర్స్ 5 అనమాట. అండ్ జానథన్ మేజర్స్ ని రీకాస్టింగ్ అంటే ఇప్పుడు ఫైర్ చేసిన తర్వాత మరి క్యాంగ్ క్యారెక్టర్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు కొత్త చేంజెస్ జరిగాయి కాబట్టి ఈ ఫిల్మ్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టార్ట్ అవబోతుంది. ఇంతకు ముందు ఉన్న రైటర్ లెఫ్ట్ అయిపోయారు గైస్. ప్రెసెంట్ ఏ డైరెక్టర్ ని కూడా ఇంకా ఒప్పుకోలేదు. కాకపోతే ఇంకా May 1, 2026 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. దీనికి కనెక్ట్ అయ్యి సెకండ్ పార్ట్ గా సీక్రెట్ వార్స్ అనేది 1 ఇయర్ గ్యాప్ తర్వాత 2027 లో రాబోతుంది. అప్కమింగ్ స్లేట్ చూసుకుంటే ఈ ఈవెంట్స్ కి తగ్గట్టు ఎక్స్‌మ్యాన్ ఫిల్మ్స్ లేవు కానీ ఒక ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్ ఉంది. సో ఎక్స్‌మ్యాన్ ఫిల్మ్స్ అన్ని కూడా తర్వాతే. ఇప్పుడు మనకి డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ తర్వాత వోల్వరిన్ వర్సెస్ హల్క్ ఉండే ఛాన్స్ ఉంది కదా, అదంతా కూడా ఈ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాతే. సో ఇప్పుడు అప్కమింగ్ గా అన్ని ఫిల్మ్స్ కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ తో హిట్ అవ్వకపోతే మాత్రం దీని మీద 40 ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మధ్యలో ఏ ఫిల్మ్స్ తేడా కొట్టినా ఇన్ఫినిటీ వార్ రేంజ్ హైప్ అయితే ఇది అందుకోలేదు. ఒకవేళ టాక్ విపరీతంగా ఉన్నా సరే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇన్ఫినిటీ వార్ వరకు వెళ్ళకపోవచ్చేమో కలెక్షన్స్ పరంగా. ఒకవేళ ఇది బాగా క్లిక్ అయితే నెక్స్ట్ వచ్చే సీక్రెట్ వార్స్ కి ఇంకా మంచి హైప్ జనరేట్ అవుతుంది. కానీ ఈ 2 పార్ట్స్ కి ఇంతకు ముందులాగా ఇప్పుడు ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ లా కాకుండా పెద్ద డైరెక్టర్ ని బాగా ఫోకస్ తో చూడాలి. ఎండ్ గేమ్ పక్కన పెట్టేస్తే ఈ ఫిల్మ్స్ అనేవి అప్కమింగ్ ఈవెంట్ అయ్యే ఫిల్మ్స్ అనేవి 3 బిలియన్స్ వెళ్ళిపోతాయి అనుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎండ్ గేమ్ రికార్డ్ ని బీట్ చేస్తుందా లేదా అనే డౌట్స్ లో ఉన్నాం. మరి చూడాలి. అందరినీ కలిపేయాలి. మల్టీవర్స్ అన్ని మిక్స్ చేస్తే గానీ యూజ్ చేసుకోలేరు. అండ్ వస్తున్న ప్రతి ఫిల్మ్ కూడా క్లిక్ అవ్వాలి గట్టిగా, లేదంటే తేడా కొడుతుంది. మరి మీకేమనిపిస్తుంది ఎంసీయూ యొక్క అప్కమింగ్ ఫ్యూచర్ అనేది ఈ స్లేట్ గురించి? మీకైతే క్లారిటీగా వీడియో అర్థమైంది అనుకుంటే ఒక అనాలిసిస్ టైప్ లో చేద్దాం అనుకున్నది. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.